దేవా ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఈ మూవీ ఎట్లా ఉంటుందంటే ఇదొక థ్రిల్లర్ మూవీ అన్నమాట. ముంబైలో మెయిన్ పాయింట్గా మారిన కేసు దానికి సంబంధించింది అన్నమాట. కేసు మిస్టరీ ఏమిటి, దేవ్ గతం మర్చిపోవడంలో తనలోకి విచారణలో ఏం జరుగుతుంది, అండ్ డీసీపీ ఫర్గన్ గన్ పరిస్థితి ఏమిటి, ఇలా అయితే ఉంటుంది అన్నమాట. ముంబైలో ఓ టన్నెల్లో దేవా యాక్సిడెంట్కు గురి కావడంతో అసలు స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ రోషన్ ఎలాంటి సమయం తీసుకోకుండా స్టోరీలోకి వెళ్ళి మూవీని అయితే స్టార్ట్ చేశారు. అండ్ తక్కువ యాక్టింగ్ అంటే తక్కువ స్క్రీన్ ప్లేతో క్రియేట్ చేసిన ప్రయత్నం అయితే చేశారని అనిపించింది. అండ్ తక్కువ సమయంలో దేవ్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో అని చెప్పినట్టుగా అనిపించింది. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ అయితే బాగుంది అండ్ ఓకే అనిపించింది. అండ్ కాకుండా స్టోరీ కనెక్ట్ చేసేలాగానే ఉంది. అండ్ ఇక స్టోరీలో రోషన్ డి సల్వా ఫర్గన్ ఖాన్ తన క్యారెక్టర్ ప్లస్ పాయింట్స్ డిజైన్గా ఉంది. అండ్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దేవా లవర్గా పూజా హెగ్డే డిఫరెంట్ క్యారెక్టర్తో అయితే ఉంది. అండ్ దేవ్ చేతులను చట్టాన్ని తీసుకునే కొన్ని విషయాలకు ప్రయత్నించే కొన్ని సీన్స్లో అయితే జీవన్ చేసిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో దేవా క్యారెక్టర్ మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అండ్ దేవగా షహీద్ కపూర్ రెండు డిఫరెంట్ షేడ్స్లో ఉన్న ఈ పాత్రలో అయితే కనిపించారు. అండ్ యాక్సిడెంట్కు ముందు ప్రమాదానికి తర్వాత జరిగే కొన్ని సీన్స్లో డిఫరెంట్ లుక్స్ అయితే ఓకే అనిపించింది. అండ్ దేవాకు లవర్గా పూజా హెగ్డే పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది. అయితే ఇతర పాత్రల్లో నటించిన వారందరూ కూడా ఓకే అనిపించారు. అండ్ సాంకేతిక భాగాలలో విషయానికి వస్తే జేక్స్ బిజోయ్ మ్యూజిక్ బాగుంది. అండ్ బీజిఎం కొన్ని సీన్స్కి హైలైట్స్గా నిలిచింది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ రోషన్ అయితే ఆండ్రూస్ రూపొందించిన దేవా ఈ మూవీ అయితే రెగ్యులర్ మూవీలాగా కాదు అండ్ డిఫరెంట్గా అనిపించింది నాకైతే. స్క్రీన్ ప్లే బాగుంది అండ్ మూవీ అయితే బాగానే ఉంది, ఓకే అనిపించింది. అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ నాకైతే నా ఒపీనియన్ అయితే అది గైస్, నా ప్రకారం నేను ఇచ్చే రేటింగ్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.9 అన్నమాట. అండ్ ఫైనల్గా ఈ మూవీ అయితే థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుతుంది.